వర్షం అయితే తగ్గిపోయింది. నేను టైగర్ కన్నా మస్తు ఎంజాయ్ చేసినాం వర్షంలో. ఇవన్నీ నా బట్టలు ఎంత ఘోరంగా ఉంది చూసిరా. ఇదంతా సర్దడానికి ఒక 2 hours పట్టింది నాకు. ఫైనల్గా మొత్తం సర్దేసిన. ఎక్కడ లేని ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు మా టైగర్ కన్నా. ఈ చిట్టి పాప మన సబ్స్క్రైబర్ అంట. అయితే తాత చికెన్ కర్రీ రెసిపీ చెప్తా అని చెప్పిన కదా, ఈసారి కొద్దిగా మసాలా తగ్గించి మీకు రెసిపీ చెప్తున్నా. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ పొడుగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది వేగేలోపు ఇప్పుడు మనం ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేద్దాం. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఇదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ తీసేసిన అదే ఆయిల్లో మనం ఇప్పుడు ఓల్ గరం మసాలాలన్నీ వేయించుకొని దీంట్లో కాజు, కొబ్బరి వేసుకొని కొద్దిగా ఒక 2 minutes వరకు అట్లా వేయించి పక్కన తీసేయాలి. ఆనియన్తో పాటు ఈ ఓల్ గరం మసాలా ఇవన్నీ గ్రైండ్ చేసుకొని అదే మనకి మసాలా, అంటే అదే మనకి గ్రేవీ అవుతుంది. ఇప్పుడు ఇంకా అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ వేసేసి ఆ మసాలా అంతా వేసేసి కలుపుకొని ఒక 10 minutes 20 minutes తర్వాత తినేయడమే. ప్రాసెస్ చెప్దాం చూపిద్దాం అని అనుకునే లోపు ఇక్కడ చపాతీ చేయమన్నాడు తాత. తాతకి నేను చేసే చపాతీలు అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఊర్లో ఉన్నా సరే చపాతీ చెయ్యి అనే అంటాడు. ఇంకా మా అమ్మమ్మకి నా మీద ప్రేమ ఎక్కువైపోయింది అనుకుంటా. 1/2 kg చికెన్ అంతా నా దాంట్లోనే వేసేసింది. నాకు ఏడుపు ఒకటే తక్కువ, ఇంత చికెన్ నేను ఎందుకు తింటా, ఎట్లా తింటా అని. కానీ కర్రీ మాత్రం మస్తుండే, అందుకే మొత్తం తినేసిన అనుకోండి. ఇక్కడ అక్క తమ్ముడు బాండ్ చూసిరా, ఎంత నవ్వుకుంటున్నారో ఇద్దరు. ఎంతమంది క్రికెట్ లవర్సో కామెంట్ చేయండి. నేనైతే నాకు మూడ్ బట్టి చూస్తా, లేకపోతే చూడను, ఆడతా లేకపోతే ఆడను, అట్లా. ఇంకా ఈ సమ్మర్లో అయితే మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి.